హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. కోమలి ఎపిసోడ్ నెంబర్ 66. ఆఫీస్ నుండి నేరుగా హాస్పిటల్కి బయలుదేరాడు ఆనంద్. ఉదయం నుండి తనతో మాట్లాడకుండా పిచ్చ కోపంలో షీలాని ఎలా అయినా కూల్ చేయాలి అనుకున్నాడు మన మహీబాబు. అదేనండి ఆనంద్ బ్రదర్. మామ్, నీకోసం కాఫీ తీసుకువచ్చాను అంటూ నెమ్మదిగా షీలా దగ్గరగా వెళ్ళి చెప్పాడు మహేంద్ర నవ్వు ముఖంతో. కాఫీ తీసుకుని వచ్చావా? అయ్యో, కాసంత విషం తీసుకుని రావాల్సిందిగా మహి. తాగి సురేంద్ర కంటే ముందు నేనే ప్రశాంతంగా పోయేదాన్ని అన్న షీలా మాటలకు షాక్ అవుతూ, ఏంటి మా మాటలు? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు కోపం పడటం, ఇలా మాట్లాడడం చేస్తే నా మనసు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అన్నాడు మహేంద్ర. నీ మాట వినకపోతేనే నీకు ఎంత కోపంగా ఉంటే నా ప్రయత్నానికి అడ్డుపుల్ల వేసేలా ఉన్న నీ ప్రవర్తనకి నేనేం చెయ్యాలి మహి? నేను ఇంకెంత కోపగించుకోవాలి అంటూ గట్టిగా గోడలు బీటలు వారేలా అరిచారు షీలా. అప్పుడే హాస్పిటల్లోకి ఎంటర్ అయి ఐసీయూ దగ్గరికి వస్తున్న ఆనంద్, అక్కడ ఐసీయూ బయట గట్టిగా మాట్లాడుకుంటున్న షీలా, మహేంద్ర మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆలోచనతో. కాస్త నెమ్మదిగా మాట్లాడు మ్యామ్. ఎందుకు అలా ఓవర్ ఎగ్జైట్ అయ్యి అరుస్తున్నావు? ముందు నేను చెప్పేది పూర్తిగా విను అంటున్నా వినకుండా కోపంగా వెళ్ళిపోవాలి అని ప్రయత్నించిన షీలా చేయి పట్టుకుని ఆపేశాడు మహేంద్ర. నేను ఆనంద్ని లాక్ చేయాలి అనుకున్నాను మామ్. వాడి చేత తనకే తెలియకుండా రాంగ్ స్టెప్ వేయించాలి అనుకున్నాను. అర్థమవుతుందా? ఒక్క సంతకం, ఒకే ఒక్క సంతకం, ఆ చిన్న సంతకంతో వాడి జీవితాన్నే తారుమారు చేయాలి అనుకున్నాను. ఎంతో ప్లాన్ ప్రకారం ఆలోచించి నమ్మిన బంటులా ఉండే మనోజ్ని బెదిరించి మరి తన ఆయువు పట్టైన కూతుర్ని, భార్యని దాచిపెట్టి తన తల్లికి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి మరీ వాడిని బెదిరించాను తెలుసా? భయపడిపోయిన మనోజ్ ప్రాజెక్ట్ పేపర్స్ తీసుకుని వస్తే నమ్మకంగా ఆనంద్ ముందు వెనక చూడకుండా సంతకాలు పెడతాడు అని ఎంత సంతోషపడిపోయానో తెలుసా మామ్. కానీ నువ్వు ఏం చేసావు? మా పెద్ద వీరనారు ఝాన్సీ లక్ష్మిలా కథ మధ్యలో వచ్చి అసలు ముందు కథ ఏంటో తెలుసుకోకుండానే ఆనంద్ కాదు నేనే యజమానిని అంటూ గొడవ చేసి మరి సంతకాలు పెట్టనివ్వకుండా ఆపేశావు. మరి నా కోపం రాదా? అలా అని కోపం వచ్చింది కదా అని నేను కూడా ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్నట్లుగానే అరిచి గగ్గోలు పెట్టానా? సైలెంట్గా నీకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటున్నాను కదా మామ్. నువ్వే ఏదేదో ఊహించుకొని అసలు విషయం తెలుసుకోకుండా వెళ్ళి ఆ సురేంద్ర ఆక్సిజన్ మాస్క్ ఊడపీకేశావు. ఇప్పుడు ఏమైంది? ఆ విషయం నాకు తెలియకపోవడంతో నేను వెళ్ళి స్వయంగా సురేంద్రని కాపాడేశాను. అయినా నా తండ్రి కాకపోయినా తండ్రి స్థానంలో పెంచినవాడు. పైగా ఆ ఆనంద్ లేకపోతే నన్ను సొంత కొడుకులానే చూసుకుంటాడు. అందుకే చంపాలని వెళ్ళాను అనుకో. కానీ అలా చావు బతుకుల మధ్య ఉన్న సురేంద్ర నాన్నను చూస్తే నా మనసు తట్టుకోలేకపోయింది మామ్. డాక్టర్ని పిలిచాను, బతికించాను. అందులో తప్పే ఉంది? ఆ పని నువ్వే చేసావని నాకు చెప్తే కదా విషయం తెలిసేది. చెప్పా పెట్టకుండా నీ పాటికి నువ్వు చేసుకుని పోతే ఇలానే ఫలితాలుంటాయి. ఇప్పటికైనా మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి రావాలి మామ్. మనిద్దరం తల్లి కొడుకులం ఒకే మాట మీద ఉండాలి. అంతేకాని ఎవరికి అవకాశం ఇవ్వకూడదు మామ్. అర్థమైందా అన్నాడు మహేంద్ర. అప్పటి వరకు ఏదో హరికథ వింటున్నట్లు మహేంద్ర చెప్పేది మొత్తం వింటూ అలానే నిలబడిపోయింది షీల. ఇప్పటి వరకు తన కొడుకు ఆలోచన పరంగా ఎదగలేదు, ఆమెలో ఉన్న కన్నింగ్నెస్ ఎంత నేర్పిస్తున్నా అతని బుర్రకి ఎక్కటం లేదు అనుకునేది షీల. కానీ ఈరోజే అర్థమైంది మహేంద్ర కూడా నెమ్మదిగా ఆలోచనలు మొదలుపెట్టాడని, ఆమెకు తగ్గ కొడుకే అనిపించుకోవడానికి చాలానే ట్రై చేస్తున్నాడని, తనకంటూ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలి అని చూస్తున్నాడని. ఆ మాటకే విపరీతమైన సంతోషంగా అనిపించింది ఆమె మనసుకి. మహి అని గట్టిగా హత్తుకుంది షీల. అప్పటి వరకు కోపంగా ఉన్న షీల ఒక్కసారిగా ఇంత ఎగ్జైట్ అవ్వడంతో ఆశ్చర్యపడ్డాడు మహేంద్ర. ఎందుకు మామ్ ఇప్పుడు నువ్వు
నో నో మహి, ఇది ఏడుపు కాదురా, సంతోషం, ఆనందం. ఇన్ని సంవత్సరాలుగా నేను కోరుకుంటున్న మార్పు నీలో ఇదే. నీకంటూ సొంతంగా ఆలోచించే జ్ఞానం పెరగాలి, నీది అనే ఆస్తులను సంపాదించుకోవాలి అన్న ఆరాటం నీలో రావాలి అనుకుంటున్నాను. అది ఈరోజు ఈరోజు నువ్వు చెప్పిన మాటల్లో నాకు తెలుస్తూ ఉంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందిరా అంది షీల. దూరంగా ఉన్న వాళ్ళిద్దరి మాటలు స్పష్టంగా వినిపిస్తూ ఉండడంతో తల తిరిగిపోతున్నట్లుగా అనిపించింది ఆనంద్కి. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిలోని అంత కన్నింగ్నెస్ ఉంది అన్న విషయం ఆనంద్కి తెలియదు. అందుకే మొదటిసారి వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ అయిష్టత చూపించేది ఆనంద్ ఒక్కడి విషయంలోనే అనుకునేవాడు. అందుకే తన తండ్రి సంతోషం గురించి ఈ మనుషులకు దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపాడు. కానీ ఈరోజు వాళ్ళిద్దరి మనస్తత్వం చూస్తూ ఉంటే భయంగా అనిపిస్తోంది ఆనంద్కి. ఏదో తెలియని ఒక అలజడి రేగుతోంది అతని మనసులో. అయినా ఎందుకు ఇదంతా? వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? నన్ను డాడ్ని విడదీస్తే వాళ్ళకి ఏం వస్తుంది? ఆస్తులు అంతస్తులు అయితే నేను అవసరం లేదు అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాను కదా. అయినా కూడా ఇంకా ఎందుకు మా ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు అన్న ఆలోచనలో కళ్ళ నుండి కన్నీరు వచ్చేస్తున్నాయి అతనికి. మహి, ఇంతకీ ఆనంద్ గడిచే సంతకాలు ఎందుకు పెట్టించాలనుకుంటున్నావు? ఆ సంతకాలతో నీకేంట్రా పని అన్నారు షీల అసలు విషయం తెలుసుకునేందుకు. ఆనంద్ మనసులో కూడా అదే ఆలోచన ఉండడంతో మహేంద్ర ఏం సమాధానం చెప్పబోతున్నాడు అని ఆతృతగా ఎదురు చూశాడు ఆ వాళ్ళ వైపే. ఆ మాటలకు చిన్నగా నవ్వుతున్న మహేంద్ర, మామ్, ఆనంద్ చిల్లి గవ్వ కూడా వద్దు అని అన్నిటినీ వదులుకుని దూరంగా వెళ్ళిపోయాడు. అదంతా సురేంద్ర నాన్న ఉన్నంతవరకే. అతనికి ఏమైనా జరిగి పైకి పోయాడనుకో, అప్పుడు ఆనంద్ ఇంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఎందుకు వద్దనుకుంటాడు? ఖచ్చితంగా తిరిగి వస్తాడు కదా. అప్పుడు సురేంద్ర నాన్న ఏం చేయగలుగుతాడు? అందుకే ఆ సురేంద్ర మళ్ళీ తేరుకుని వ్యాపారంలోకి అడుగు పెట్టేలోగా ఆనంద్ తనకి తానుగా ఎటువంటి సంబంధం లేదు అని అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెడితే మంచిది అనిపించింది మామ్. ఒకవేళ సురేంద్ర నాన్న తిరిగి వస్తే సమస్య లేదు. తిరిగి రాకుండా ఇటు నుండి పాడెక్కేశాడనుకో, అప్పుడు ఆనంద్ అరిచి గోల పెట్టిన ఆ అగ్రిమెంట్ పేపర్తో తనని మన ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా అడ్డుకోవచ్చు అన్నది నా ప్లాన్ అంటూ చెప్పాడు మహేంద్ర. మనుషుల్లో కూడా ఇంత కన్నింగ్నెస్ ఉంటుందా, ఇంత ఆస్తి మీద ఆశ ఉంటుందా అనిపించింది ఆనంద్కి ఆ క్షణం. కానీ ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బైపోయిన షీల మాత్రం, అబ్బా అబ్బా నా కొడుకే, ఎన్ని తెలివితేటలు వచ్చేసారా నీకు. ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఎలా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలా అని తెగ ఆలోచించేశా. ఇకపై నాకు ఇంకేం టెన్షన్ లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకోగలుగుతున్నావు. చాలా సంతోషం మహి అని ఉత్సాహంగా చెప్పారు షీల. సరే మామ్, కానీ నువ్వెందుకు సురేంద్రనాథ్ని చంపాలి అనుకున్నావు? నిజానికి తను బ్రతికి ఉంటేనే కదా మనకి మంచిది. సమాజంలో మన ఇద్దరికి ఒక ఐడెంటిటీ కూడా ఉంటుంది. అలాగే నువ్వు ఎంతమందితో ఉన్నా, ఎలా ఎంజాయ్ చేసినా సేఫ్టీ లాకర్లా ఉండే ఆ సురేంద్రని కాపాడుకోవాలి, కానీ అంతం చేయాలనుకోవడం ఏంటి మామ్ అన్నాడు మహి ఆశ్చర్యంగా. పిచ్చి మహి, నా సంతోషం, నా ఆనందం, నా ఎంజాయ్మెంట్ మాత్రమే నాకు ముఖ్యం అనుకుంటున్నావా? అవన్నీ కేవలం వన్ టైం పాస్వర్డ్ లాంటివి. ఒకరోజు ఒక పూటలో ఎక్స్పైర్ అయిపోయే సంతోషాలు. కానీ నా కొడుకువి నువ్వు. మహారాజులా ఉండాలి. ఈ ఆస్తులకి అంతస్తులకి ఏకైక వారసుడివి కావాలి. ప్రస్తుతం కంపెనీలో చాలామంది నెమ్మదిగా నా వైపుకి టర్న్ అవుతున్నారా. ఇటువంటి సమయంలో ఆ సురేంద్ర కానీ అంతమైతే హ్యాపీగా ఆస్తి మొత్తానికి నిన్నే యజమాని చేయగలను. ఆ సత్తా నాకు ప్రస్తుతం ఉంది. అందుకే వాడి అడ్డు తగిలించేయాలనుకుంటున్నా. పైగా ఆనంద్ చిన్నతనం నుంచి ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టే వాడి కంపెనీలో తెలిసిన వాళ్ళు, కంపెనీలో వాడి గురించి ఆలోచించేవారు జీరో అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటప్పుడు సురేంద్రకి భారీగా నా మాటే చెల్లుతుంది. ఇన్ని సంవత్సరాలు సురేంద్రకి ఎదురు చెప్పలేక, తన తరువాత నిన్ను యజమాని చేసే అవకాశం లేక నోరు మూసుకుని పడి ఉండాల్సి వచ్చేది మహి. కానీ ఇకపై అలా మౌనంగా ఉండాల్సిన అవసరం మనకి లేదు.
ఇప్పుడు అన్నీ మారిపోయాయి. మనం ఏం చెప్పినా తోకాడిస్తూ చేసే కొన్ని ఎంప్లాయ్ కుక్కలు మన కంపెనీలోనే తయారయ్యాయి. వాటిని ఉపయోగించి గేమ్ ప్లే చేద్దామనుకున్నా, కానీ లాస్ట్ మినిట్లో అంతా అడ్డదిడ్డమైంది అంది షీల. కానీ నిజానికి కారణం అది కాదు. సురేంద్ర బ్రతికి ఉండటం వల్ల షీలాకు చాలా ప్రమాదం. తన లొసుగులు, అలాగే కొన్ని చెడు పనులకు సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ సురేంద్రకు చిక్కాయి. అవి పట్టుకుని ఆమెను నిలదీసే ప్రయత్నంలో సురేంద్ర ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో షీలా వలన సురేంద్ర గాయపడ్డాడు. ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళాడు, కానీ ఎలాగో బ్రతికి బట్టకట్టాడు. ఇప్పుడు ఈ విషయం కానీ బయటపడితే అప్పుడు తన పరిస్థితి ఏంటి అన్న భయం ఆమెలో నెమ్మదిగా మొదలైంది. సురేంద్రకు స్పృహ వస్తే ఖచ్చితంగా తనకు తెలిసిన ప్రతి ఒక్క నిజం ఆనంద్కి చెప్పేస్తాడు. ఆనంద్ సురేంద్ర అంత సాఫ్ట్ మనిషి కాదు. తన తండ్రి సంతోషం గురించి ప్రాణానికి ప్రాణమైన ఆ తండ్రికే దూరంగా మనసు చంపుకుని ఉంటున్నవాడు. ఆ తండ్రికి ఏమైనా జరుగుతుంది అంటే ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. ఆ భయంతోనే సురేంద్ర అంతమైపోతే బాగుండు అన్న ఆలోచన వచ్చింది షీలాకి. అది ఆచరణలో పెట్టాలి అనుకున్నంతలో మహేంద్ర వలన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇప్పుడు మింగలేక కక్కలేక మధ్యస్థంగా ఉండిపోవలసిన పరిస్థితి. అందుకే ఎప్పుడూ ఒక చిన్న మాట కూడా అనని మహేంద్రపై అంత కోపం చూపించింది షీల. ఇవేవీ తెలియని మహి పాపం తల్లిని గుడ్డిగా నమ్మిస్తున్నాడు. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా, చెడ్డవాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉంటారు అనడానికి మన మహేంద్రయే నిజమైన నిదర్శనంలా ఉంది కదా. ఇంతకీ తర్వాత ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. మళ్ళీ రేపటి ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటానండి. దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.